హాయ్ అండి, ఈరోజు గట్టిగా రాయిలా ఉన్నటువంటి బెల్లాన్ని ఏ విధంగా మెత్తగా చేసుకుని కట్ చేసుకోవచ్చో, ఈజీగా కట్ చేసుకోవచ్చో చూద్దాము. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. చాలా గట్టిగా ఉందండి, చూడండి. ఎంత చేసినా కూడా ఇదిగో కొంచెమే ఇట్లా కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంత కష్టపడకుండా ఈజీగా వచ్చేలాగా కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటాను. ఎండలో పెట్టుకోవడం వల్ల ఇది మెత్తబడి చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టేసుకోవాలి. దీన్ని పగలగొట్టడం అది ఇది చేయడం వల్ల ఇటాటు చిందుతుంది కదా. ఇంకా అలా కాకుండా దీన్ని కాసేపు ఎండలో పెడతాను, మెత్తబడుతుంది. అంతేకాదండి, దీన్ని ఆవిరి మీద పెట్టుకున్నా కూడా మెత్తబడుతుంది. ఆవిరి మీద పెట్టడం ఎందుకులే అనుకున్నప్పుడు ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలో పెట్టుకుంటాను. ఈజీగా ఎలా కట్ చేయాలో చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ ఎండ తీవ్రతను బట్టి ఎండలో పెట్టుకోవాలి ఎంతసేపు అనేది. ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకున్నాను. ఇందాక అస్సలు రాలేదు కదా, చూడండి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు చాలా ఈజీగా చూసారు కదా, చాలా ఈజీగా వస్తుంది. ఎండలో పెట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది. ఇందాక ఎంత గట్టిగా చేసినా రాలేదు కదా, ఎంత ఈజీగా వస్తుందో. ఇప్పుడు ఈ విధంగా ఎండలో పెట్టుకొని చేయడం వల్ల బెల్లం కూడా నిల్వ పెట్టుకుంటే పాడవదు. ఆవిరి మీద కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఆవిరి మీద పెట్టినప్పుడు కొంచెం తేమ అవుతుంది, పాడవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది. ఎక్కువ బలం పెట్టకుండానే ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది, చూసారా. మధ్యలో ఒకవేళ వేడి తక్కువ ఉండి మెదగలేదనుకోండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు పెడితే సరిపోతుంది. ఎంత ఈజీగా వస్తుందో చూడండి. మనకి ఇంట్లో పూజలు అవి ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పండగలు వచ్చినప్పుడు గట్టిగా ఉన్నటువంటి బెల్లాన్ని నలగొట్టుకోవడానికి ఈ విధంగా పౌడర్ లాగా చక్కగా అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఎండలో కొద్దిసేపు పెట్టడం వల్ల బెల్లం ఈజీగా కరిగిపోతుంది. ఇలా చేసుకునేటువంటి బెల్లాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పండగకి ముందుగానే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే పండగలప్పుడు పూజలప్పుడు చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా ఏ విధంగా ఎంత ఈజీగా వచ్చిందో. ఎక్కువ శ్రమ లేకుండా, పని కూడా అవసరం లేదు. ఒక స్టీల్ ప్లేట్లో పెట్టుకుని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంకా పండగలప్పుడు పూజలప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది పని. బెల్లం తెచ్చుకున్నప్పుడు దీన్ని నలగొట్టాలంటే చాలా పని అవుతుంది. రాయి పెట్టి కొట్టడం అది ఇది చేయడం వల్ల ఇల్లంతా చింది చీమలు అవి వస్తాయి. చీమలు, ఈగలు, ఇల్లంతా బంకగా అవుతుంది. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.